హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత చర్చలోకి. సో మనం చర్చ ఆరంభించకన్నా ముందు జయరాధమాధవ కీర్తన చేసుకొని ఆరంభిద్దామంటే ఈరోజు చర్చ. జయ రాధా మాధవ కుంజ విహారీ जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन यमुना वनचारी यमुना वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्ण हरे 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 राम 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 हरे
Hare Rama Hare Rama 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 Hare जय श्री हरिनाम संकीर्तन की जय श्री प्रभुपाद की समवेत गौर भक्त वृंद की जय दाय गौर सीतानाम प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో మనం ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते
कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। సో అందరి భక్తులకి దండోతనామాలు। ఈరోజు మన చర్చలోకి స్వాగతం। సో మనం నిన్న చాలా ముఖ్యమైన అధ్యాయం 9వ అధ్యాయాన్ని ఆరంభించాము। పరమ గుహ్య జ్ఞానాన్ని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఇస్తున్నాడు। సో నిన్న మనము 1 నుంచి 10వ శ్లోకాల వరకు చూసాము। అక్కడ మన కృష్ణుడు ముందుగా ఇది ఎంత పరమ గుహ్యంలో గుహ్యతమమైన జ్ఞానాన్ని అర్జునుడికి ఇస్తున్నాడని చెప్పాడు। మరి ఎందుకు ఇక్కడ అర్జునుడికి ఇస్తున్నాడు అనే కారణాన్ని మనం నేను చర్చించుకున్నాము। ఎవరు చెప్పగలరు ఎందుకు కృష్ణుడి గుహ్యతమమైన జ్ఞానాన్ని అర్జునుడికి ఇస్తున్నాడు? అది ప్రశ్న। నిన్న మనం చర్చించుకున్నాము। మొదట్లోనే అర్జునుడిలో ఉన్న ఏ లక్షణం, ఏ గుణం ద్వారా, దేని కారణంగా అర్జునుడికి కృష్ణుడి గుహ్యతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు। ఈ ఫ్రెండ్ ఇది ముందండి భక్తోసిమే సఖాచేతి అది ముందు చూసుకున్నాం। అది కూడా ముందు చెప్పాడు 4వ అధ్యాయంలో జ్ఞానం ఇచ్చినప్పుడు అక్కడ రాజ ఇక్కడ చెప్పింది కరెక్ట్। ఎవరు? కాత్యాయని లక్ష్మీ మాతాజీ। హీఈస్ నాట్ ఎన్వియస్। అవునండి, అనసూయవే ఆయన భగవంతుడి పట్ల ఆయనకు అసూయ లేదు। అందుకని కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ ఆ జ్ఞానాన్ని, పరమ గుహ్య జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనమాట। అనసూయవే అండి। ముందు ఫ్రెండ్, సఖా, శిష్య, ఫ్రెండ్, భక్త, శిష్య ఇవన్నీ అయిపోయాయండి। అవి ముందు చాప్టర్లో చెప్పారు। నిన్న అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పింది అనసూయవే। ధన్యవాదాలు। కొంతమంది కరెక్ట్గా ఇచ్చారు, కొంతమంది రాంగ్ ఆన్సర్ కూడా ఇచ్చారు। పర్వాలేదు, అది కూడా రాంగ్ కాదు, కరెక్టే। కానీ నిన్న చెప్పిన అధ్యాయంలో కారణం ఆయన అనసూయవే అని। ఓకే, సో మనం ఈరోజు 11వ శ్లోకం నుంచి చూస్తాము। అంటే ఈరోజు చర్చించుకునే విషయంలో ఏంటంటే వివిధ రకమైన మనుషులు వివిధ రకాలుగా భగవంతుడిని ఊహించుకోవడం, భగవంతుడిని ప్రార్థించుకోవడం, భగవంతుడిని ఆరాధించుకోవడం జరుగుతుందన్నమాట। వివిధ రకాలుగా భగవంతుని వివిధ ఆలోచనలతో వివిధ ప్రకారంగా జనాలు ఎలా భగవంతుడికి ఆరాధన చేసుకుంటారు అనే విషయాన్ని, ఆరాధిస్తారు అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దామంట। సో 11వ శ్లోకం నుంచి ముందు అన్ని రకాల మనుషుల గురించి చెప్తాడు। ఎవరైతే భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకుంటారు కృష్ణుడిని, అక్కడ నుంచి ఇంకా వివిధ రకాలుగా కృష్ణుని అర్థం చేసుకుంటారు, ఇంకా సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళని, అన్ని రకాల మనుషుల్ని ఇక్కడ ఈరోజు కృష్ణుడు చెప్తాడు। సో మొట్టమొదటి శ్లోకం, ఇందులో చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి ఈ చాప్టర్లోనే। అందులో ఈరోజు మొదటి శ్లోకం కూడా అలాగే ముఖ్యమైన శ్లోకం। సో 11వ శ్లోకం నుంచి ఇప్పుడు మనము ఆరంభిద్దామంట। అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూతా మహేశ్వరం। ఇక్కడ ఏమంటున్నాడంటే కృష్ణుడు, అజానంతి మాం మూఢ, నన్ను సరిగ్గా నేనెవరో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా మూర్ఖులు ఏమనుకుంటారంటే మానుష్యం తను ఆశ్రితం, నేను ఒక సాధారణ మనిషినే, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, సాధారణ మనిషిని అనుకొని నేను ఎప్పుడైతే మనిషి అవతారంలో వస్తానో ఈ యొక్క మూర్ఖ వ్యక్తులు
నన్ను వాళ్ళు అనుసరించరు, ఈయన ఒక సాధారణ మనిషి అని అనుకుంటారు. పరంభావం అజానంతో, వాళ్ళకు తెలియదు నేనే ఆ పరంభావం, పరమేశ్వర భగవంతుణ్ణి. మమ భూత మహేశ్వరం, అందరికీ అన్ని జీవరాశులకి నేనే మహేశ్వరుణ్ణి అనే విషయాన్ని ఈ యొక్క వ్యక్తులు నా యొక్క భావం, పరంభావం, నాది దివ్యమైన నా దివ్యత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. ఇలాంటి వాళ్ళు మూర్ఖులు అని ఇక్కడ చెప్పిన. అవజానంతి, ఎవరైతే భగవంతుడిని సాధారణ మనిషి అనుకుంటారో, లేకపోతే ఆయన యొక్క శరీరం కూడా మన శరీరం లాంటిది అనుకుంటారు, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోలేదు భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని. ఆయనే భగవంతుడు మహేశ్వరుడు, మొత్తం లోకాలకి జీవులకి అధిపతి ఈశ్వరుడు అని అర్థం చేసుకోని వాళ్ళని ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నా అంటే మూర్ఖులు, ఫులిష్ మెన్ అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అందుకనే అందరూ చిన్న చిన్న ఈశ్వరులు, కానీ భగవంతుడు ఏంటంటే పెద్ద ఈశ్వరుడు, మహా ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఈ భౌతిక జగతంలో కూడా, భౌతిక ప్రపంచంలో కూడా మనం చూస్తాము, అందరూ ఎక్కడో ఆ ఈశ్వర భావం అనేది ఉంది. అందుకే ఇక్కడికి వచ్చారంట అందరూ. మేము ఈశ్వరులం అవుతామని మనం అందరం ఇక్కడికి వచ్చాము. భగవంతుడే ఈశ్వరుడా, నేను ఈశ్వరుని అవుతాను అని ఆ భావంతోనే ఇక్కడ వచ్చాము మనం. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ, ఒకసారి ప్రభుపాదుల వారు జపాన్లో అనుకుంటా వెళ్ళినప్పుడు అక్కడ ఒక భగవద్గీత ప్రచురించడానికి అక్కడ కంపెనీకి వెళ్ళారంట. మాట్లాడిన తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళు కారులో ప్రభుపాదుని వారి ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర దించుతున్నారు అనమాట. సో ఒక డ్రైవరు ఆ కారులో ప్రభుపాదుని దించిన తర్వాత ప్రభుపాద అడిగారు అనమాట, నీ యొక్క జీవిత ఉద్దేశం ఏంటి అని. అప్పుడు ఆ డ్రైవరు తన చేతిలో కొన్ని విజిటింగ్ కార్డ్స్ ఉండేవి, జేబులో కొన్ని విజిటింగ్ కార్డులు ఉంటే ఆ విజిటింగ్ కార్డ్స్ తీసి, విజిటింగ్ కార్డ్స్ అంటే పరిచయం, ఒక వ్యక్తి ఒక పరిచయం దాంట్లో రాసి ఉంటుంది అనమాట. సో ఆ విజిటింగ్ కార్డ్స్ తీసి ఇలా చూపించారనమాట. పైన ఉన్న విజిటింగ్ కార్డ్ వచ్చేసి వాళ్ళ బాస్ అనమాట, వాళ్ళ కంపెనీలో బాస్ ఉంటాడు కదా, వాళ్ళ కంపెనీ బాస్ విజిటింగ్ కార్డు. కింద ఉన్నది ఆయన విజిటింగ్ కార్డు అనమాట. సో కింది నుంచి ఇలా విజిటింగ్ కార్డు తీసి పైన పెట్టాడు అనమాట. అది నా జీవిత లక్ష్యం అని చెప్పాడు ప్రభుపాదకి. సో అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ బాస్, నేను ఈశ్వరుని అవ్వాలి, నేను నియంత్రిస్తాను, అందరినీ కంట్రోల్ చేస్తాను, సో నేను అందరినీ నేనే అందరికీ అధిపతి కావాలి అని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. మీరు చూస్తూనే ఉంటారు. సో ఇక్కడ కంపెనీల్లో ఎన్నో బిజినెస్లు కానీ ఇంకా ఎక్కడైనా కానీ వాళ్ళు చూస్తారు ఉన్నతమైన పదవి ఎవరిది, ఆ పదవిని నేను ఎలా సాధించగలను, ఇదే అన్నమాట వాళ్ళ ఆలోచన. అవునా? దాన్నే వాళ్ళు ప్రగతి, జీవితంలో ప్రగతి, విజయవంతం, సక్సెస్ఫుల్ లైఫ్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇవేవి శాశ్వతం కావు. అవునా? అసలైన అధిపతి, అసలైన ఈశ్వరుడు, మహా ఈశ్వరుడు, పరమేశ్వరుడు, భగవంతుడు. అదే ఇక్కడ చెప్పారన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఈశ్వరులు అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కో చోట ఒక్కొక్క లెవెల్ నియంత్రణ, కంట్రోలర్షిప్, ఈశ్వర భావం ఉంటుంది. కానీ భగవంతుడు ఏంటంటే అందరినీ కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తి అనుకుంటాడు, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అతను ఎవరో ఒకరు కంట్రోల్లో ఉంటాడనమాట. ఆయన పైన ఎవరో ఒక కంట్రోలర్ ఉంటారనమాట. ఆయన నియంత్రించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఆయన పైన. కంపెనీలోనే కానివ్వండి, లేకపోతే ప్రధానమంత్రి అయినా కానివ్వండి, ఏమంటాడు ప్రధానమంత్రి, మీ అందరి ప్రజలకు సేవకుడిని నేను, అవునా, మొత్తం దేశానికే సేవిస్తున్నాను అంటే ఆయన కూడా సేవ చేస్తున్నాడు. అలాగే సో ప్రతి ఒక్కరు ఎవ్వరూ అలా చెప్పుకోలేరు, నేనే మొత్తం ప్రపంచానికి, లోకానికి అధిపతిని అని. ఒకవేళ అలా పెద్ద రాజే, ఏదైనా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మొత్తం ప్రపంచానికి ఆయన చేసిన అధిపతి అయినా కానీ చాలామంది లోకాన్ని జయించవచ్చు. హిరణ్యకశిపుడు కూడా ముల్లోకాల్ని జయించేశాడు. కానీ ప్రహ్లాదుడు అంటాడు కదా, మీరు ముల్లోకాల్ని జయించారేమో కానీ మీ యొక్క ఇంద్రియాలని, మనస్సుని ఇంకా జయించలేకపోయారు. అందుకని మీరు ఎప్పుడు అసంతృష్టితో బాధపడుతూ ఉంటారు. అందుకే కదా ప్రహ్లాదుని చూసి నరసింహస్వామి హిరణ్యకశిపుడు ఎంతో ఆ యొక్క ఉద్రిక్తతకి, ఎంతో ఆ కోపానికి, ఆగ్రహానికి ఎందుకు లోనయ్యాడు? మొత్తం ముల్లోకాల్లో ప్రతి ఒక్కరూ నేను చెప్పిన ఆదేశాన్ని పాటిస్తారు. పెద్ద పెద్ద దేవతలు కూడా నా కనుసైగతో, నేను ఒక్క కనుసైగ చేశానంటే వాళ్ళు భయపడిపోతారు.
వణికిపోతారు. అటువంటిది ఈ 5 ఏళ్ల బాలుడు, చిన్న బాలుడు, నా కొడుకు నా మాట వినట్లేదు, నాకంటే నేనంటే భయం లేదు, నా యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాడు, నేను వీడిని నియంత్రించలేకపోతున్నాను అంటే మొత్తం ప్రపంచాన్ని, ముల్లోకాలని నియంత్రించిన అతను ఒక చిన్న పిల్లవాడు అతను తన మాట వినలేదని ఎంతో క్రోధితుడైపోయాడు. అంటే అంటే నేను ఇతన్ని నియంత్రించలేకపోతున్నాను అని ఆయన టెన్షన్ అనమాట. సో ఎందుకంటే ఆయన మనస్సుని, ఇంద్రియాలని నియంత్రించలేకపోయాడు, అందుకే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. సో అలా ఇక్కడ ఎంత పెద్దవాళ్ళైనా కానీ చాలామంది వాళ్ళ యొక్క మనస్సుని, ఇంద్రియాలను ఇంకా జయించలేకపోతారు, ఎన్నో లోకాలని, రాజ్యాలని జయించినా కానీ. అందుకనే వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఇక్కడ ప్రకృతి 3 గుణాల ఆధీనంలోనే పనిచేస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా, కర్మీలు, భక్తులు, శుద్ధ భక్తులు కాదు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఆ 3 గుణాలు ఎలా ప్రభావితం చేస్తాయో అలాగే వాళ్ళు పనిచేస్తారు. సో ఎక్కడుందండి వాళ్ళ కంట్రోలర్షిప్? అందుకే కదా అప్పుడప్పుడు జనాలకి వాళ్ళకే అర్థం కాదు, కంట్రోల్ చేసుకోలేకపోతారు వాళ్ళ మనస్సుని. ఇంకా అందుకే ఎన్నో రకరకాల కష్టాలకి, మానసిక బాధలకి గురవుతూ ఉంటారు. సో అందుకనే ఈ యొక్క భావాన్ని, ఈశ్వర భావాన్ని మనం వదిలేయాలన్నమాట. భగవంతుడు, ఆ మహేశ్వరుడు, భగవంతుడు, పరమేశ్వరుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ భగవంతుడు ఒక మనిషి రూపంలో, అంటే మనిషి అవతారంలో మనకు వచ్చాడు, మన మధ్యలో తిరుగుతున్నాడు. కానీ భగవంతుడి యొక్క రూపం అనేది ఎప్పుడైనా సచ్చితానంద రూపం, సచ్చితానంద విగ్రహ. బ్రహ్మదేవుడు అంటాడు బ్రహ్మ సంహితలో. అలాగే గోపాల తపని ఉపనిషత్తులో కూడా సచ్చిదానంద రూపాయ కృష్ణాయ, అంటే కృష్ణుడి యొక్క రూపం సచ్చిదానంద రూపం. సత్ చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతం, అది ఎప్పుడూ నశించిపోదు. భగవంతుడి యొక్క రూపం మనది ఎలా అయితే నశించిపోతుందో, కొన్ని వేల సంవత్సరాలు గడిచిన కొద్ది మన యొక్క శరీరం వృద్ధాప్యాన్ని చేరుకుంటుందో, తర్వాత నశించిపోతుందో మృత్యు సమయంలో, భగవంతుడి యొక్క శరీరం ఎప్పుడు నష్టపోదు, శాశ్వతం ఆయన రూపం. సత్ చిత్, ఆయనకు అన్నీ తెలుసు అని, అన్ని జ్ఞాతుడు. ఆయన గురించి, మొత్తం ప్రతి ఒక్క జీవి గురించి ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి లోపల ఆయన పరమాత్మ రూపంలో ఉంటాడు కదా. అలా మనం తెలుసుకోగలము. మన గురించే మన లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఇంకా పక్కతని శరీరంలో ఏం జరుగుతుందో ఏం తెలుసు. సో కానీ భగవంతుడికి ప్రతి ఒక్క విషయం తెలుసు. సత్ చిత్ ఆనంద, భగవంతుడు ఆ ఆనంద మొత్తం ఎప్పుడు ఆయన ఆనందంగానే ఉంటాడు. అందుకే చూస్తారు కదా, ఎన్ని కష్టాలకు లోకైన అర్జునుడు ఆ దుఃఖంలో మునిగి ఏడుస్తుంటే కూడా, లేకపోతే ఎవరు ఎన్ని దుఃఖాలకు గురైనా కానీ, ఎలా ఆయనకు శాపం ఇచ్చినా కానీ, పొద్దున్న చూసుకున్నాం కదా గాంధారి. సో ఏం జరిగినా సరే కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో ఎప్పుడు కనిపిస్తాడు అన్నమాట. సో అందుకనే ఒకసారి ప్రభుపాదుల వారు చాలా రోజుల కింద ఉన్నప్పుడు, అమెరికాలో ఉన్నప్పుడు, చాలామంది వాళ్ళ శిష్యులు, మన ప్రభుపాద పుస్తకాలు మంచి మంచి పెయింటింగ్స్ ఉంటాయి కదా, చిత్రాలు ఉంటాయి కదా, పెయింటింగ్స్, అవన్నీ ప్రభుపాదుల వారి శిష్యులే చేసిందనమాట, పెయింటింగ్ వేసింది. సో ఒకసారి ఏదో పెయింటింగ్ వేసారని తీసుకొని వచ్చారు, ప్రభుపాద వారికి చూపించేవాళ్ళు. ఆ ప్రభుపాద వాళ్ళు ఓకే అన్నాక సరిగ్గా ఉందంటే దాన్ని మళ్ళీ ప్రింటింగ్ చేసి పుస్తకాల్లో ప్రచురించేవాళ్ళు అనమాట. సో ఒకసారి ఒక పెయింటింగ్ తీసుకొచ్చారనమాట, అందులో కృష్ణుడు ఇలా ఉన్నాడు అనమాట. ఇలా ఉంటే అంటే ఏదో బాధపడుతున్నట్టు, ఏదో టెన్షన్లో ఉన్నట్టుగా అది చూసి ప్రభుపాద ఇలా ఏంటంటే కృష్ణుడు, ఇది తప్పు పెయింటింగ్, ఎప్పుడు కృష్ణుడు అలా తలపట్టుకొని ఏదో కోల్పోయాను, ఏదో బాధతో, ఎప్పుడు అలాంటి హెడేక్తో అలా ఉండడు కృష్ణుడు. సో ఇది తప్పు, ఇలా ఎప్పుడు కృష్ణుడు ఇలాంటి ఫీలింగ్లో ఉండడు. సో కృష్ణుడు ఎప్పుడైనా ఆనందంగా ఉంటాడు, ఆయన ఆనందానికి స్వరూపం. సో ఇలా భగవంతుడు, ఈశ్వరుడు, మహేశ్వరుడు అనమాట. మనకి భగవంతుడు చాలా తేడా ఉంటుంది. కానీ కొంతమంది మూర్ఖులు ఇలా భగవంతుడు ఒక సాధారణ వ్యక్తి అని అనుకుంటారు. మీరు ఎప్పుడైనా మాట్లాడండి కొంతమంది బయట వ్యక్తులతోని, మీరు ఎప్పుడైనా మాట్లాడి చూడండి, వాళ్ళు అంటారు ఆ భగవంతుడా, మహాభారత్లో కృష్ణుడు భగవంతుడు కాదు, ఆయన కొంచెం శక్తులు ఉన్నాయేమో ఆయనకి, ఆయన కూడా మనలాంటి కొన్ని సాధారణ మనిషి. ఇంకా ఏమనంటే ఆయన మంచి రాజకీయవేత్త, లేకపోతే ఇంకా ఎన్నో రకాల చీటింగ్ చేసి పాండవుల్ని గెలిపించారు, అన్ని రాజకీయాలు చేశారు, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇంకా సాధారణ మనిషిలాగానే వాళ్ళు అనుకుంటారు భగవంతుడిని. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలన్నమాట. కృష్ణుడు ఎప్పుడైతే ఆవిర్భవించాడు, ఆయన ఆవిర్భవించినప్పుడు, జన్మించినప్పుడు, కారాగారంలో జన్మించినా కానీ, జన్మించగానే మీరు ఆ పిక్చర్ చూస్తుంటారు మన కృష్ణుడి బుక్లో,
ఒక శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు అని పుస్తకం ఉంది కదా ప్రభుపాల ద్వారా 10వ స్కంధం మీద ఆధారపడి దాంట్లో పిక్చర్ చూస్తుంటారు. కృష్ణుడు జన్మించినప్పుడు కారాగారంలో కూడా వెంటనే ఆయన ఆ చతుర్భుజ అవతారంలో దర్శనమిచ్చాడనమాట దేవకి వసుదేవులకి. ఆ దేవకి వసుదేవులు ప్రార్థించి వాళ్ళకి ఇంకా ఆ కంసుని భయం కూడా ఉంది. ఇంకా వాళ్ళు అన్నారనమాట, అమ్మో మీరు ఇంత పెద్దగా ఉంటే మిమ్మల్ని దాచిపెట్టడం కష్టము, మీరు చిన్న బాబులాగానే అయిపోండి ముందులాగా, ఎందుకంటే మాకు అలాగే మీరు దర్శనమిస్తే మేము అలాగే మిమ్మల్ని చూడాలనుకుంటున్నామని. సరే అని వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ కృష్ణుడు అంటే చతుర్భుజం రూపం నుంచి మళ్ళీ చిన్న కృష్ణుడిలాగా, బేబీ కృష్ణ పాపలాగా, అంటే చిన్న బాబులాగా పుట్టినప్పుడు ఎలా ఉంటారో అలాగే కృష్ణుడు చిన్నగా అయిపోయాడు అనమాట. సో ఆయన దివ్యమైన శరీరం అయింది. ఆయన దివ్యత్వము, ఆ దివ్యత్వాన్ని ఆయన పుట్టుక ముందు నుంచే ఆకాశవాణి నుంచి మనకు తెలుసు, మనం చూస్తాము. సో అలా అనమాట, భగవంతుడు జన్మ నుంచే దివ్యంగా ఉంటుంది. మరి అప్పుడు ఆయన దివ్య లీలలు అనమాట అసాధారణంగా ఉంటాయి. అప్పుడు వసుదేవుడు కారాగారంలో బందీ అయి ఉన్నాడు. ఎంతోమంది ద్వారపాలకులు అంటే మన జైల్ని, ఆ కారాగారంలో ఎంతోమంది సైనికులు ఉన్నారు, కాపలా కాస్తున్నారు అనమాట బయట. కంసుడు వాళ్ళందరినీ నియమించాడు. కానీ వసుదేవుడికి కూడా ఆయన యొక్క చేతులు కూడా సంఖ్యలు వేసున్నాయి, చేతులు కూడా ఫ్రీగా లేవు, సంఖ్యలు వేసున్నాయి. కృష్ణుడు పుట్టాడు. మరి కృష్ణుడు అంటున్నాడు, మీరు నన్ను ఇక్కడ నుంచి మీకు బెంగగా ఉంది కదా, కంసుడు వచ్చి చంపేస్తాడని, నన్ను మీరు గోకులంలోకి తీసుకెళ్ళి అక్కడ నందమహారాజు వాళ్ళ ఇంట్లో నన్ను వదిలేయండి, నందమహారాజుకి అప్పచెప్పేయండి, ఆయన నన్ను చూసుకుంటాడు, అక్కడ నేను సురక్షితంగా ఉంటాను, మీరు ఏం కంగారు పడకుండా నన్ను అక్కడికి తీసుకెళ్ళండి గోకులంలోకి, అక్కడ వాళ్ళకు పుట్టిన ఒక పుత్రి ఉంది, ఆమె తీసుకొచ్చి ఆ కంసుడికి అప్పచెప్పేయండి. సో అప్పుడు వసుదేవుడికి అర్థం కాలేదు, అరే కృష్ణుడు తీసుకెళ్ళమంటున్నాడు, నేను సంఖ్యలు ఉన్నాయి, బయట కారాగారమేమో లాక్ చేస్తుంది, కారాగారంలో తాళం వేస్తుంది, బయటనేమో సైనికులందరూ కాపలా కాస్తున్నారు, బయటనేమో ఒక రైనింగ్ అదే మన వర్షము చాలా పెద్దగా గాలులు వీస్తున్నాయి, తుఫాన్ లాంటి వర్షం వస్తుందన్నమాట. నేను ఎలా తీసుకెళ్తాను ఇక్కడ నుంచి వర్షంలో, అంత అసలు ఇక్కడ కారాగారం నుంచి బయటికి వెళ్తున్నారు, చేతులు 2 సంఖ్యలు ఉన్నాయి అని అనుకుంటాను. కానీ ఆయన కృష్ణుడు చెప్పిన, ఆయన భక్తుడు కదా, కృష్ణుడికి చెప్పిన వాక్యాల మీద ఆయనకి ఎంత శ్రద్ధ ఉంటుందంటే ఆయనకు అర్థమవుతుంది, ఇది కృష్ణ సామాన్యుడు కాదు, భగవంతుడే ఈ యొక్క కృష్ణుడి రూపంలో నాకు జన్మించాడని తెలిసి ఆయన వాక్యాల మీద అంత శ్రద్ధ ఉండి ఆ కృష్ణుడి చేతిలో తీసుకుంటాడు. ముందుకెళ్ళగానే ఆయన 2 చేతులు సంఖ్యలు అవంతకవే తెగిపోతాయి. కానీ అయినా కానీ అది ఇంకా కారాగారం తెలవలేదు, అది తాళం వేసే ఉందన్నమాట, తెలుసుకోలేదు. సరే కృష్ణుడు చెప్పాడు కదా అని ముందుకెళ్తాడు. అక్కడ కారాగారం గేట్ దగ్గరికి వెళ్ళగానే కారాగారం తెరుచుకుంటుంది, బయట వాళ్ళందరూ మూర్చిపోయి ఉంటారు, అందరు సైనికులు. సో ఆయన ముందు అన్నీ రెడీగా కారాగారం తెరుచుకొని అందరూ సైనికులు మూర్చితే అలా ఉన్నారు. ఇంకైనా సంఖ్యలు కూడా విడిపోయిన తర్వాత కృష్ణుడు చెప్పలేదు, నన్ను ఇప్పుడు తీసుకెళ్ళండి, మీకు అన్ని అరేంజ్మెంట్ చేస్తాను. కృష్ణుడు ముందు ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశాన్ని ఎప్పుడైతే పాటించడానికి ప్రయత్నించాడో కృష్ణుడు అన్ని సదుపాయాలన్నీ, ఆయన ఒక మార్గాన్ని సునాయాసంగా ఈజీగా చేసేసాడనమాట వెళ్ళడానికి. సో అలా అనమాట, భక్తుడు శ్రద్ధతో ఎప్పుడైతే భగవంతుడికి ఆదేశాన్ని పాటిస్తూ ఉంటాడో భగవంతుడు ఆయన యొక్క మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిస్తేస్తారనమాట. ఆ విషయాన్ని ఇక్కడ ముందు కూడా చెప్తారు, ఇంకా ఈ శ్లోకం ఈరోజు చూస్తాము. సో ఇక్కడ జన్మ గురించి వచ్చిందని దానికి సంబంధించి కొంచెం చర్చ చేశాను. సో అలా అనమాట, భగవంతుడు మనకి మనుష్య రూపంలో వచ్చినంత మాత్రం సాధారణ మనిషి కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకా భగవంతుడు ఏంటంటే ఆయన సర్వంతర్యామి, మొత్తం ప్రపంచంలో సర్వంగా వ్యాపించి ఉన్నాడు. కానీ కొంతమంది ఇలా వినేసి కొంతమంది ఏమనుకుంటారంటే, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అయితే మరి మందిరాలు ఎందుకు, మందిరాల్లో పూజించడం ఎందుకు? ప్రభుపాదులు రాశారు తాత్పర్యంలో. కొంతమంది అంటారు అలాగా, నిరాకారవాదులు, ఎవరినైతే భగవంతుడిని యొక్క రూపాన్ని నమ్మరో అలాంటి వాళ్ళు కొంతమంది, ఇంకా బయట వాళ్ళు కూడా కొంతమంది కర్మీలు కూడా అంటారు, భగవంతుడిని నమ్మని వాళ్ళు కూడా. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారనుకున్నారు కదా, ఎక్కడైనా భగవంతుడిని పూజించుకోవచ్చు, మందిరాలు ఎందుకు, మందిరంలో వెళ్ళే పూజించుకోవాలా, మందిరంలో వెళ్ళే దర్శనం చేసుకోవాలి. అప్పుడు ప్రభుపాదులు రాశారన్నమాట, మరి ప్రతి చోట భగవంతుడు ఉన్నప్పుడు మందిరంలో కూడా ఉన్నాడు కదండి, అవునా కదా?
అదే అనమాట. అంటే మనం ప్రతి చోట ఉన్నా కానీ మనం చూడగలుగుతున్నామా? చూడడానికి భగవంతుడు ప్రతి దగ్గర మనం భగవంతుడిని దర్శించుకోవాలంటే ఆ యొక్క దివ్య జ్ఞానం మనకు కావాలి. ఆ ఒక్క చేతన అనేది మనం ఎంతో ఉన్నత కృష్ణ చైతన్యంలో ఉంటే కానీ మనం చూడలేం. ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క స్థలంలో భగవంతుడిని మనం దర్శించుకునే అంత చేతన మనకి ఇంకా ఎంతో ఉన్నత చేతన స్థాయిలో అలా దర్శించుకోవచ్చు భగవంతుడిని. సాధారణ మనిషికి భగవంతుడు అంటే ఎవరో గాలి చూసి మొత్తుకోవడం మొరుకుంటారండి. గాలి, వాన, లేకపోతే లైట్ని చూసి భగవంతుడా అలా మీరు ఎక్కడంటే అక్కడ మొక్కుకున్నారనుకోండి, పిచ్చోళ్ళు అనుకుంటారు. మన నార్మల్ సాధారణ మనులు ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద చెప్పుల్ని చూసి, పిల్లుని చూసి ఇలా మొక్కుతున్నారనుకోండి, ప్రతి ఒక్కరిని చూసుకుంటూ పూజ స్టార్ట్ చేశారనుకోండి, ఎక్కడైనా ఏ రాయికో, ఏ పూలికో, ఏ పిల్లికో, ఏ వెలక్కో పట్టుకొని, లేకపోతే ఏ ఒక్క మైకునో, ఏ మొబైల్ ఫోన్, అన్నీ భగవంతుడే అనుకొని అలా ఉంటుందండి. ఎవరైనా ఏమనుకుంటారు? పిచ్చి అనుకుంటా, మెంటల్ అనుకుంటారు. అవునా? సో మరి అలాంటి వాళ్ళు అంటున్నారు కదా, భగవంతుడు టెంపుల్లోనే ఉన్నాడు, మందిరంలోనే ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు కదా, పూజించుకోవచ్చు. మరి వాళ్ళు పూజిస్తారండి? వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితంలో పూజిస్తారా? ఎవరిని పూజిస్తారంట? మరి గాలిని పూజిస్తారా? వానాన్ని పూజిస్తారా? ఎండను పూజిస్తారా? మొబైల్ని పూజిస్తారా? లేకపోతే ఎలగని పిల్లిని పూజిస్తారా? వాళ్ళు ఎవరిని పూజించరండి. అలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. సో భగవంతుడు ప్రతి చోట ఉన్నా మనం దర్శనం చేసుకోలేము. మన యొక్క చేతన అంత స్థాయిలో లేదు కనుక భగవంతుడు ఆయన యొక్క కృప, ఆయన అర్చ విగ్రహ మూర్తిలో వచ్చి మన యొక్క ఈ ఆదరణని, మన యొక్క ఈ యొక్క భక్తిని స్వీకరించడానికి ఆ విగ్రహం రూపంలో వస్తారన్నమాట. అర్చ విగ్రహ రూపంలో అక్కడ భగవంతుడు స్వయంగా ఉంటాడంట. మనం భగవంతుడిని ప్రతిష్ఠించినప్పుడు మందిరంలో ఆహ్వానిస్తాం. భగవంతుడు ఆ విగ్రహంలో ఉంటాడు. మనం అక్కడ వెళ్ళి భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. భగవంతుడి రూపం ఎలా ఉంటుందో మనం మందిరంలో చూసి తెలుసుకోవచ్చు. సో ఒక సాధారణ మనిషి చాలామంది శాస్త్రాలు చదువు, మరి ఎలా ఉంటాడో భగవంతుడు ఎలా తెలుస్తుంది? వాళ్ళకి గాల్లో చూస్తే తెలుస్తుందా? భగవంతుడు ఉన్నాడు గాల్లో కూడా, కనిపిస్తున్నాడా? ఆయన రూపం కనిపిస్తుంది, ఎలా ఉంటాడో తెలుస్తుందా? భగవంతుడు ఎలా ఉన్నాడో తెలవాలంటే మరి మందిరంకి వెళ్ళాలి, నువ్వు విగ్రహం చూడాలి. అవునా? దర్శనం చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో అందుకని ఇంకా అక్కడ మందిరంలో వెళ్ళి దర్శనమే కాదు, అక్కడ భగవంతుడి గురించి ప్రవచనాలు, కీర్తనలు జరుగుతాయి, అవన్నీ వినొచ్చు. మరి అక్కడ ప్రసాదాలు పంచుతారు, ప్రసాదం తీసుకోవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా భగవంతుడి ప్రదక్షిణ చేస్తాము, అర్చన చేస్తాము, నమస్కారం చేస్తాము. ఎన్నో విధాలుగా మనం భక్తిలో ఉన్నతి చెందొచ్చు. సో మీరు అలా రోడ్లంబడి మొక్కుతూ ఎంతమంది మొక్కుతారండి మరి ప్రతి ఒక్క దగ్గర భగవంతుడు ఉన్నాడంటే. సో అందుకనే ఇలా కొంతమంది ఏంటంటే ఎవరికైతే భక్తి చేయదలుచుకోలేదో, లేకపోతే భగవంతుడిని నమ్మదలుచుకోలేదో, ఇలాంటి వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వాక్యాలు చేస్తూ ఉంటారు. ఇంకో దగ్గర ఉదాహరణ కూడా ఇస్తుంటాడు అనమాట ప్రభుపాదుల వారు. ఇప్పుడు పోస్టల్ సిస్టమ్ ఉంది కదా, మొత్తం భారతదేశంలో మొత్తం ప్రతి చోట పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. మీరు ఈ లెటరు ఎక్కడ ఏ చోటు పంపించాలనుకున్నా మీరు లెటర్ని, పోస్ట్ కార్డ్ని పంపించుకోవచ్చు. అవునా? సో ఎక్కడుందండి పోస్ట్ ఆఫీసు అంటే పోస్టల్ సిస్టమ్ అనేది మొత్తం భారతదేశంలో మొత్తం భారతదేశంలో ఉంది. ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, మనం కార్డు ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతుంది. సో మనం అలా అని ఎక్కడైనా ఉంది పోస్ట్ ఆఫీస్ అనేసి గాల్లో విసిరేస్తాము. మనం లెటర్ రాసి గాల్లో విసిరేం కదా, ఏం చేస్తాము? లేదంటే ఏ డబ్బా చెత్త డబ్బాలో వేస్తే వెళ్ళిపోతుందా పోస్ట్ ఆఫీస్? మనం పంపించిన అడ్రస్కి వెళ్ళిపోతుందా యొక్క ఉత్తరం వెళ్ళదు కదా, దాన్ని పోస్ట్ బాక్స్, అవునా, ఎర్ర డబ్బా ఉంటుంది, ఎర్రగా పోస్ట్ బాక్స్. ఏ ఎర్ర డబ్బా అని కాదు, అక్కడ రాసి ఉంటుంది పోస్ట్ బాక్స్ అని. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు నియమించిన పోస్ట్ బాక్స్లో వేస్తే మాత్రం అక్కడ నుంచి అది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ నుంచి మనం ఇచ్చిన అడ్రస్కి వెళ్తుంది. సో అలాగే భగవంతుడు కూడా ఈ అర్చ విగ్రహం రూపంలో ఆయన మన యొక్క భక్తిని, ఆదరణని, ఆచరణని అన్నీ స్వీకరిస్తుంటాడు అనమాట, మన ప్రేమని. సో అందుకనే ఇవన్నీ శాస్త్రయుక్తంగా ఉన్నాయన్నమాట. మనం మన మనసుకు తోచినగా చేసుకున్నట్లు కాదు ఇవన్నీ. భగవంతుడిని విగ్రహారాధన, మందిరాలు, ఇవన్నీ శాస్త్రాల్లో రాసున్నాయి, దాని ప్రకారమే జరుగుతాయి అన్నమాట. ఈ భగవంతుడు ఇచ్చిన శాస్త్రాల ప్రకారం జరుగుతుంది. సో ఇలాంటి వారు అంటే మూర్ఖ వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళ యొక్క మతి భ్రమించిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో వాళ్ళ గురించి చెప్తున్నారు. సో వీళ్ళ గురించి చెప్తున్నారనమాట. ఇప్పుడు 11, 12 శ్లోకాల్లో, ఈ 2 శ్లోకాలు ఇలాంటి మూర్ఖ వ్యక్తుల గురించి. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసిం ఆసురిం చైవ ప్రకృతిం మోహినిం శ్రితాః.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఇలా మోహితులైపోయారో ఇంకా వీళ్ళందరూ ఈ రాక్షసిం ఆశురిం చేయవ, రాక్షసుల ఇంకా ఆసురుల యొక్క ఆ లక్షణాల వాళ్ళలో ప్రవేశించాయి, వాటికి ఆకర్షితులైపోయారు. ఇలాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తారనమాట. ఇలాంటి వాళ్ళు ఎన్ని కర్మలు చేసుకున్నా, దాని ద్వారా ముక్తిని ప్రాప్తించుకోవాలనుకున్నా ప్రాప్తిస్తుంది, వాళ్ళకి దొరకదు ముక్తి. వాళ్ళు ఏ జ్ఞాన మార్గాన్ని అనుసరించినా వాళ్ళ జ్ఞాన మార్గంలో ద్వారా ఆ యొక్క భగవద్ధామానికి చేరుకోలేరు, ముక్తిని ప్రాప్తించుకోలేరు, ముక్తిని పొందలేరు. లేకపోతే ఏ ఒక్క ఇంకా ఏం చెప్పారు ఇక్కడ, మోగాశ, ఇంకా వాళ్ళు ఏం ఆశించినా, ముక్తిని ఆశించుకున్నా వాళ్ళు వాళ్ళకి దొరకదు. ఇవన్నిట్లో వాళ్ళు విఫలమైపోతారు అన్నమాట. వాళ్ళు చేసే ప్రయత్నాలు విఫలమైపోతారు, ఎందుకంటే వాళ్ళు మోహగ్రాంతులు అయిపోయి ఇలా వ్యవహరిస్తున్నారు కనుక. సో విచేత సహా అంటే వీరి యొక్క జ్ఞానము వాళ్ళ యొక్క అంత మోహమాయలో పడిపోయారన్నమాట. ప్రకృతిం మోహినం శ్రిత, వాళ్ళు ఈ యొక్క మహామాయ, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి, దాని అధీనంలో వెళ్ళిపోయింది వాళ్ళ యొక్క చేతన. సో వాళ్ళకి ఇంకా ఇలాంటి విషయాలు సరిగ్గా అర్థం కావు భగవంతుడి గురించి. ఇలా వాళ్ళ అన్ని చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. సో అందుకే ఇక్కడ రాశారనమాట. ఎవరైనా ఇలా అనుకున్నారనుకోండి, ఇది బృహద్ విష్ణు స్మృతిలో రాశారు. యో వ్యక్తి భౌతికం దేహం కృష్ణస్య పరమాత్మనః స సర్వస్మాత్ బహిష్కార్యః శ్రౌతస్మార్తా విదానతః ముఖం తస్యావలోక్యాపి సచేలం స్నానమాచరేత్. సో ఎవరైతే అనుకుంటారో ఈ యొక్క కృష్ణుడు, పరమాత్ముడైన కృష్ణుడిని ఒక సాధారణ వ్యక్తి, ఆయన శరీరం భౌతికం అలా అనుకుంటారో, అలాంటి వాళ్ళని మనం చేసే అన్ని వేద కార్యాలు పద్ధతులు ద్వారా మనం ఏవైతే మనం కార్యాలు చేసుకుంటాం వాళ్ళని అక్కడ నుంచి తరిమి కొట్టాలి. అలాంటి వాళ్ళని మన దగ్గర కూడా రానికూడదు. అలాంటి ముఖం తస్యావలోక్యాపి, ఒకవేళ అలాంటి నీచుల యొక్క ముఖాల్ని కూడా మనం దర్శించుకుంటే మనం శుద్ధపరచుకోవాలి. ఎలా? సచేలం స్నానమాచరేత్, స్నానం ఆచరించి అంటే స్నానం చేయాలి వెళ్ళి, అప్పుడు మనం శుద్ధమవుతాం. అలాంటి పాపాత్ములు అనమాట అలాంటి వాళ్ళు, మూర్ఖ వ్యక్తులు. వీళ్ళ గురించి చూడండి ఎలా రాశారో శాస్త్రాల్లో. మనం అనుకుంటాం పర్వాలేదులే ఇవన్నీ, వాళ్ళు ఎలా రాసుకున్నా ఏమైనా ఇష్టం వచ్చినట్టు జనాలు అనుకుంటారు భగవంతుడి గురించి, ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు మూర్ఖులు, పాపాత్ములని మన శాస్త్రాలు చెప్తున్నారనమాట. సో మరి అసలు శుద్ధ భక్తులు ఎవరు, వాళ్ళు ఎలా భగవంతుడిని ఆరాధిస్తారనే విషయాన్ని 13, 14 శ్లోకాలు ఆ అనన్య భక్తులు, మహాత్ములు ఎవరు అనేది విషయాన్ని వివరిస్తారు కృష్ణుడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. సో ఇక్కడ కూడా మహాత్మానస్తు మాం పార్థ, ఎవరైతే మహాత్ములు ఉంటారో, మహా ఆత్మలు, గ్రేట్ సోల్స్, వారు దైవీం ప్రకృతిమాశ్రితః. ఇక్కడ చూసారా అండి, దీనికన్నా ముందు ఆ మూర్ఖుల్ని ఏమన్నారంటే ప్రకృతిం మోహినీం ఆశ్రితః. ఈ యొక్క ప్రకృతి, భౌతిక ప్రకృతి, మహామాయ ఈ యొక్క ఆధీనంలో వాళ్ళు ఉంటారంట. మరి వీళ్ళు భక్తులు, శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుడికి అనన్య భక్తిని చేసుకుంటారో, భజంతి అనన్య మనస్సు, వాళ్ళు అనన్య మనస్సు, ఇంకా వేరే వాటి గురించి ఆలోచించకుండా భగవంతుడికి భక్తి చేసుకునే వాళ్ళు, ఇంకా భగవంతుడు అంటే ఎవరో సరిగ్గా తెలుసు. జ్ఞాత్వా భూతాదిం అవ్యయం, అన్నిటికన్నా ముందు భగవంతుడే, తర్వాత మిగతా అన్ని జీవులన్నీ భగవంతుడి నుంచి వచ్చాయి. ఇంకా అవ్యయం, భగవంతుడు ఎప్పుడూ క్షీణించిపోడు, నశించిపోడు అని తెలిసిన వారు ఎప్పుడు దైవీం ప్రకృతి ఆశ్రిత. సో ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ దైవీం ప్రకృతి ఏంటి, మోహినీం ప్రకృతి ఏంటి అని ముందు చెప్పారు కదా. ప్రకృతి మోహినీం ఆశ్రిత మూర్ఖులు. సో భగవంతుడి 2 శక్తులు ముందు కూడా చెప్తున్నాం మనం ఒకసారి. వీటిని రకరకాల పేర్లతో చెప్తారు. ఇక్కడ మనం దైవీం ప్రకృతి ఆశ్రిత, ప్రకృతి మోహినమాశ్రిత అన్నారు. సో ఇవి 2 అనమాట, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి. దీన్ని మనం యోగమాయ, మహామాయ అని కూడా అంటాం. సో భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ఆధీనంలో, లేకపోతే యోగమాయ ఆధీనంలో, లేకపోతే ఇక్కడ ఉన్నట్టుగా దైవీం ప్రకృతి ఆశ్రితగా వీటి ఆధీనంలో ఉంది శుద్ధ భక్తులు అనమాట. ఇంకా మిగతా అది ఇంకోటి మహామాయ అని అనుకోండి, బహిరంగ శక్తి అనుకోండి. ఇక్కడ రాసినట్టుగా ప్రకృతి మోహిని ఆశ్రిత, ఈ మహామాయ ఆధీనంలో ఉన్నది ఎవరంటే ఈ యొక్క మూర్ఖులు.
అసలు చెప్పాలంటే మనం తటస్థ శక్తి, భగవంతుడికి 3 శక్తులు ఉంటాయి కదా, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. మనం మధ్యలో ఉంటాం అనమాట. తటస్థ అంటే మనం ఎక్కడో అక్కడ డిసైడ్ చేసుకోవాలన్నమాట. మనకి ప్లేస్ లేదు. ఎలాగంటే నది ఒడ్డు ఉంటుంది కదండి, అలా మనం నది ఒడ్డున మన అసలు వస్తాయంటే కొంతమంది ఇప్పుడు నది ఇటువైపు నేల, ఆ బార్డర్ ఉంటుంది కదా, దాన్ని తటస్థ అంటాం మనం. అలా అన్నమాట, నదికి తట్. సో మనము చూస్ చేసుకోవాలి, ఇది మనకు చాయిస్. మనము ఎవరి ఆధీనంలో ఉండాలి, మనం ఫ్రీగా ఉండలేమండి. నేను బహిరంగ శక్తి ఆధీనంలో ఉండను, ఇంకా అంతరంగ శక్తి ఆధీనంలో కూడా ఉండను, నేను ఎవరి ఆధీనంలో ఉండదలుచుకోలేదు అనుకోవచ్చు మీరు, కానీ అది సంభవం కాదనమాట. ఎవరో ఒకరి ఆధీనంలో మనం ఉండాలి. ఒకవేళ మనం బహిరంగ శక్తి ఈ యొక్క మహామాయ ఆధీనంలో లేమను అంటే మనం అంతరంగ శక్తి ఆధీనంలో ఉన్నాం. అంతరంగ శక్తి ఆధీనంలో లేము అంటే ఇంకా మనం బహిరంగ శక్తి ఆధీనంలోనే ఉన్నాం. అలా ఫ్రీగా ఉండలేమన్నమాట. అది మన యొక్క పరిస్థితి, జీవుల యొక్క పరిస్థితి. అందుకే మనము అందరూ ఇక్కడ ఉన్న భౌతిక జగతంలో ఉన్న వాళ్ళందరూ మహామాయ యొక్క ఆధీనంలోని, బహిరంగ శక్తి యొక్క ఆధీనంలోని, వాళ్ళ ఆ బహిరంగ శక్తి 3 గుణాల ప్రభావం చేత అందరినీ ప్రభావించి రకరకాల కార్యాలు చేపిస్తుంది వాళ్ళతో పాటు. సో అందుకనే మనం వీటి నుంచి ముక్తులు అవ్వాలి అంటే, 3 గుణాలకు అతీతులం అవ్వాలి అంటే మనం అంతరంగ శక్తి ఆధీనంలో, అంటే భగవంతుడిని ఆశ్రయిస్తే అప్పుడు అంతరంగ శక్తి మనం నియంత్రిస్తుంది అనమాట. అప్పుడు మనం ఇంకా బహిరంగ శక్తి మన కంట్రోల్ చేయలేదు, ఇంకా మనం అప్పుడు అంతరంగ శక్తి కంట్రోల్ చేస్తుంది. అలా సో ఇదన్నమాట. ఎందుకంటే మనము ఈ యొక్క ఆత్మలం కదా, ఆధ్యాత్మిక ఆత్మలం కనుక మనము అసలైన మన యొక్క స్థితి ఏంటంటే అంతరంగ శక్తి ఆధీనంలో ఉండడం. ఈ బహిరంగ శక్తి ఆధీనంలో ఏంటంటే ప్రకృతి, మ్యాటర్, ఇది భౌతిక ప్రపంచం ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఇంకా విషయాలు చర్చించుకుందాం మెల్లిమెల్లిగా. సతతం ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మరి దైవ ప్రకృతిని ఆశ్రయించి ఎలా చేస్తారు అంటే వాళ్ళు చేసే పనులు ఏంటివి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. ఈ శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే నన్ను ఆశ్రయించి ఈ దైవీ ప్రకృతి ఆశ్రితంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎలా గుర్తుపడతామంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సో భగవంతుడిని ఉపాసన చేస్తారు, వర్షిప్ చేస్తారు, ఆరాధిస్తారు నిత్యయుక్త, ఎల్లప్పుడూ. ఎలా అంటే సతతం కీర్తయంతో మాం, ఆయన కీర్తి గురించి ఎప్పుడు చర్చిస్తూ ఉంటారు. సతతం యతంతశ్చ దృఢవ్రతః, ఎంతో దృఢవ్రతంతో, డిటర్మినేషన్స్. అంటే వాళ్ళకి కొద్దిసేపు భగవంతుడిని చర్చించాం చాలే, ఇంకా అరగంట చర్చించాం కదా భగవంతుడి గురించి మాట్లాడాం కదా చాలే, ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. అలా కాదనమాట. సతతం ఎల్లప్పుడూ భగవంతుడి గురించే వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. ఇంకా ఎంతో దృఢ నిశ్చయంతో నమస్యంతశ్చ మాం భక్త, వాళ్ళు భగవంతుడికి నమస్కరించి ప్రణామాలు చేసుకుంటారు, దండ ప్రణామాలు చేస్తారనమాట. ఎవరు చేస్తారండి? భగవంతుడి విగ్రహానికి చేసేది. సో అది ఇంకా నిత్యయుక్త ఉపాసత, అలా భగవంతుడి విగ్రహాన్ని ఇంకా భగవంతుడి నవవిధ భక్తుల ద్వారా వాళ్ళు ఆరాధన చేసుకుంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దాన్ని వర్ణిస్తూ ఉంటారు అక్కడక్కడ. సో మనము చూసుకోవచ్చు. సో ఇదన్నమాట మహాత్మ అంటే వీళ్ళని మహాత్మ అంటారని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఏదో పేరు ముందు మహాత్మ అని పెట్టేస్తే వాళ్ళు మహాత్ములు అయిపోరండి. మహాత్మ అంటే ఎవరని ఇక్కడ వర్ణించారు, వీళ్ళని మహాత్ములు అంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎల్లప్పుడూ నవవిధ భక్తులు చేస్తారు. ఇంకా ఆ భక్తిలో కూడా ఇంకా ఉన్నతి చెందాలి అని, ఎప్పుడు భగవంతుని ఇంకా ఆరాధించుకోవాలని ఎన్నో రకాలైన కార్యాలు చేస్తుంటారు, భక్తి కార్యాలు. అందులో ఒకటి ఇక్కడ చెప్పారనమాట. ఎంతో దృఢవ్రత, ఎంతో నిశ్చిత భావంతో చేస్తారు. అందులో దృఢవ్రత ఎలా చేస్తారంటే దృఢ నిశ్చయంతో. ఒకటి ఇక్కడ ఏకాదశి రోజు వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని కూడా పాటిస్తారనమాట. ఆ రోజు వాళ్ళు ఈ యొక్క ధాన్యాలు, బియ్యము, ఇలాంటి పప్పు, ఇలాంటివన్నిటి నుంచి వాళ్ళు ఆ రోజు తినకుండా దాని నుంచి వాళ్ళు ఫాస్టింగ్, ఉపవాసం ఉంటారన్నమాట. పళ్ళు ఇంకా ఇలాంటివి, కూరగాయలు ఇలాంటివి తీసుకొని ఉంటారన్నమాట, పాలు ఇవన్నీ. సో ఇక్కడ చెప్పారన్నమాట ఇలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు అని. సో ఇప్పుడు మనం చూస్తాము, ఇది ఇప్పుడు 2 రకాల గురించి చెప్పేశారు. వివిధ రకాల గురించి చర్చించుకుంటాం అనుకున్నాం కదా ఈరోజు. ఫస్ట్ 2 శ్లోకాల్లో 11, 12లో మనం చూసుకుంది ఏంటంటే మూర్ఖుల గురించి చెప్పారు. అస్సలు వాళ్ళు భగవంతుడినే లెక్క చేయరు, నమ్మరు అనేవాళ్ళని. ఇంకా నెక్స్ట్ చూసుకున్నాం శుద్ధ భక్తులు. ఇంక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎన్నో రకాలు ఉంటారనమాట. ఇంకో 3 రకాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూద్దామంట. ఇది 15వ నంబర్ శ్లోకంలో ఇంకో 3 రకాలు చెప్తారు, అవి చూద్దాం. దాని తర్వాత ఇంకా అందులో వెరైటీస్ ఇంకా చూద్దామంట.
సో 15వ శ్లోకంలో జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం. సో ఇక్కడ 3 రకాలు ఉన్నాయంట. 3 రకాల మనుషులు చెప్పారు ఇక్కడ. ఎవరెవరు అంటే ఇలా జ్ఞాన మార్గంలో భగవంతుడు ఏంటో అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు 3 రకాలుగా అందులో కూడా వెరైటీస్ ఉన్నారన్నమాట. ఒకరు ఏకత్వేన, ఒకరు పృథక్వేన, ఇంకొకరు విశ్వతోముఖం. ఇప్పుడు భక్తి గురించి శుద్ధ భక్తుల గురించి మనం 2 శ్లోకాల్లో చూసుకున్నాం, 13, 14. ఇంకా విస్తృతంగా అండి ఈ యొక్క చాప్టర్ ఆఖరిలో ఉంటుంది, అప్పుడు మళ్ళీ వర్ణించుకుంటాం, విస్తృతంగా చర్చించుకుందామంట. ఇప్పుడు ఇంకా వేరే రకాల గురించి చూద్దామంట. ఏకత్వేన ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనం చూస్తాం ఇలాంటి వాళ్ళందరూ మనుషుల్ని మనం ప్రాక్టికల్ జీవితంలో, నిజ జీవితంలో బయట చూడొచ్చు ఇలాంటి వ్యక్తుల్ని, ఇక్కడ వర్ణించే వాళ్ళందరినీ. ఇప్పుడు ఇవందరు వర్ణాలు మీరు అందుకే భగవద్గీత జ్ఞానం ఉందనుకోండి, మీరు మామూలుగానే గమనించండి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకంగా భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాడు. ఆయన ఒక్కొక్క మనోభావన చేతన అనమాట. భగవంతుడు అంటే ఇది అనేసి ఆయన ఆరాధన చేసుకుంటూ పోతుంటాడు. అలాంటి వాళ్ళని ఎక్కడెక్కడ కేటగిరీలో మీరు చూసుకొని ఏ రకం అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ భగవద్గీత జ్ఞానం ద్వారా. సో ఏకత్వైన అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ భగవంతుడు నేను ఒకటే, ఒకటే. ఇప్పుడు మేము ఇలా తెలుసుకోవాలంతే. ఇప్పుడు శరీరం ఉందంతే, ఒకసారి శరీరం వెళ్ళిపోయిందంటే నేను భగవంతుడిలో లీనమైపోతాను, నేను ఒక్కడిని, భగవంతుడు నేను ఒకటే, నేనే భగవంతుడిని ఇంకా చెప్పాలంటే. ఇలాంటి ఒక అర్థం చేసుకుని కొంతమంది భగవంతుడిని ఆరాధించుకుంటూ ఉంటారు కూడా. అంటే ఈ యొక్క శరీరం నుంచి నాకు ముక్తిని ప్రసాదించు, నేను నీలో లీనమైపోతాను, నేను భగవంతుడిని అయిపోతాను, నన్ను నేను అర్థం చేసుకునేలా చెయ్యి, ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం ఇదే నన్ను అది వాళ్ళు అనుకుంటారు. ఆత్మ పరమాత్మ అంతా ఒకటే, అంతా ఏకత్వేన. దీని గురించి మళ్ళీ ఇలాంటి నిరాకారవాదులు కానీ, ఇలాంటి నిరాకారవాదులు అంటే ఇందులో ఒక రకం అనుకోండి, అందులో ఒక టైప్, ఇందులో చాలా వెరైటీస్, ఒక వెరైటీ ఇక్కడ. వీళ్ళ గురించి మళ్ళీ కృష్ణుడు 12వ అధ్యాయంలో మొదట్లో చెప్తాడు, అప్పుడు చూద్దామంట మళ్ళీ. ఇంకొకరు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పృథక్వేన అంటే ప్రతికోపాసన. ఇక్కడ ఏంటంటే పృథక్వేనల కృష్ణుడుని అంటే భగవంతుడు అంటే ఎన్నో రకాలుగా, ఎన్నో రూపాలుగా, ఇంకా ఎన్నో రకరకాల దేవి దేవతలను కూడా భగవంతుడే పరమేశ్వరుడు అనుకొని కూడా వాళ్ళు ఆరాధించుకుంటారు. నేను వర్షిప్ చేసే అంటే నేను ఆరాధించే ఈ దేవి దేవత కానీ అది ప్రామాణికమే, కానీ ఒక్కొక్కసారి శాస్త్రాల్లో ఆ దేవతల గురించి ఎక్కడ రాసి ఉండరు. మనుషులు సృష్టించిన చాలామంది దేవతల గుళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయండి. మీరు ఆశ్చర్యపోతారు పేర్లు చెప్తే, మీ మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే నేను చెప్పను ఇక్కడ. మీరు అర్థం చేసుకోండి, మన యొక్క శాస్త్రాల్లో ఇచ్చిన ఏ దేవుడి పేర్లు ఉన్నాయో వాళ్ళని పూజించండి. సో ఇక్కడ మనకి చెప్పారనమాట, ఇలాంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళే ఊహించుకుంటారనమాట. కొంతమంది వ్యక్తుల్ని, లేకపోతే కొంతమంది ఇలా భగవంతుడు, ఈయనే భగవంతుడు అని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది దేవతల్ని కూడా వాళ్ళు ఆయనే పరం భగవాన్, నాకు ఆయన అందరూ ఒకటే, అన్ని భగవంతుళ్ళు ఎన్నో రూపాలు ఉన్నాయి, అన్ని రూపాలు ఒకటే, ఇలాంటి కొంచెం ఫిలాసఫీ అనమాట వాళ్ళది. ఇలాంటి తత్వాన్ని అర్థం చేసుకొని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీని గురించి మళ్ళీ కృష్ణుడు ఇదే అధ్యాయంలో ఇప్పుడు మనము ఈరోజే చూడబోతున్నాము. వీళ్ళ గురించి ముఖ్యంగా దేవి దేవతల్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోరు. వాళ్ళ యొక్క పొజిషన్ని వాళ్ళు అనుకుంటారు, ఈయన పరమేశ్వరుడే, ఈయన పరం భగవానుడే, అందరూ ఒకటే, అన్ని దేవతలు ఒకటే అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఎవరైతే ప్రామాణికంగా వాళ్ళు దేవి దేవతలు కూడా కాదు, కొంతమంది మనుషుల్ని కూడా వాళ్ళు దేవుళ్ళు చేసేసి, దేవుళ్ళుగా ఆరాధనలు చేసేసి, వాళ్ళ గుళ్ళు కట్టేసి పూజలు చేసేస్తూ ఉంటారు. అవి శాస్త్రాల్లో లేవు, ఆ మంత్రాలు కూడా వాళ్ళే తయారు చేసేస్తారు. ఇదనమాట, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది కోట్ల మందిలు జనాలు వెళ్ళిపోతుంటారు, నమ్మేసి ఆరాధిస్తూ ఉంటారు కూడా. విశ్వతో ముఖం, ఇంకొకరు ఏంటంటే ఇది ఇక్కడ ఇచ్చారు కదా, బహుదా విశ్వతో ముఖం. ఇది విశ్వతో ముఖం అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, విశ్వతో ముఖం అంటే మొత్తం విశ్వరూపం. వాళ్ళు అనుకుంటారు భగవంతుడు మొత్తం ఈ విశ్వవ్యాప్తంగా వ్యాపించిపోయాడు కదా, ఇంకా భగవంతుడు ఇంకా వేరే రూపం లేదు, మొత్తం విశ్వమే భగవంతుడి రూపం. వీళ్ళు విశ్వరూపాన్ని ఆరాధిస్తారనమాట. సో వీళ్ళ గురించి ఇంకా విస్తృతంగా భాగవతంలో వస్తుంది, అప్పుడు మనం చర్చించుకుందాము. ఇక్కడ మాత్రం మళ్ళీ ఇప్పుడు వెంటనే దీని గురించి కొంచెం కృష్ణుడు మిగతా మళ్ళీ 11వ అధ్యాయంలో కూడా కొంచెం విశ్వరూపాన్ని ఇస్తాడు, అక్కడ మొత్తం విశ్వరూపాన్ని చూపిస్తాడు అనమాట. ఇలాంటి వాళ్ళకి ఎవరైతే విశ్వరూపాన్ని ఆరాధిస్తారో, ఇది కూడా భగవంతుడు ఒక
రూపమే, కానీ ఇది టెంపరీ, ఇది ఓన్లీ ఇక్కడే ఉంటుంది ఈ భౌతిక జగత్తంలోనే, ఆధ్యాత్మిక జగత్తంలో లేదు ఇలాంటి రూపం. సో ఈ శాశ్వతమైన రూపం కదా, అందుకే మనం దీన్ని ఆరాధించము. కానీ కొంతమంది వాళ్ళు భగవంతుడిని ఇలాగే ఆరాధించుకోవాలనుకుంటారు, వాళ్ళు ఇలాగే అర్థం చేసుకోకూడదు. దీని ద్వారా వాళ్ళు ఇంకా తర్వాత భగవంతుడు, అసలు భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుంది ఆధ్యాత్మిక జగత్తులో, ఆ విషయాన్ని తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు మెల్లిగా. దాని పద్ధతిని, ఆ యోగ పద్ధతిని మనం భాగవతంలో విస్తృతంగా చదువుదామంట. ఇక్కడ మాత్రం ఇలాంటి వాళ్ళు విశ్వరూప ఉపాసన అంటే విశ్వరూపాన్ని ఆరాధించి భగవంతుడిగా వాళ్ళు భక్తి చేసుకునేవారు. ఇది 3వ కేటగిరీ. ఇక్కడ ఈ 3 వర్గాలు చెప్పారు కదా, ఈ 3వ వర్గాన్ని ఫస్ట్ మనం చూద్దామంట. ఇప్పుడు విశ్వతముఖం కేటగిరీ గురించి 16 నుంచి 19 శ్లోకాల్లో ఉంటాయి. ఫస్ట్ అది చూసుకుందాము వెంటనే. మీకు అసలు ఏంటనేది అర్థమైపోయింది విశ్వతముఖం అనే వాళ్ళ గురించి. ఒకటి ఫాస్ట్గా వెళ్ళొచ్చు. దాని తర్వాత ఈ పృథక్వేన అంటే ఎంతోమంది వర్షిప్ చేసేసి అందరూ భగవంతుడే అనేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళని 20 నుంచి 25 వరకు చెప్తారు ఈరోజు. ఈ 2 మనం చూసుకుందామంట. మొదట 16 నుంచి 19 శ్లోకాల్లో చూద్దామంట. అంటే విశ్వరూపాన్ని వాళ్ళు భగవంతుడిగా పూజించేవాళ్ళు, వాళ్ళ కోసం భగవంతుడు ఇలా చెప్తున్నాడు అన్నమాట. అహం క్రతుర్ అహం యజ్ఞ స్వాధాహం అహం ఔషధం మంత్రోహం అహమీవాజ్యం అహం అగ్నిర్ అహం హుతం. ఇంకా 2 శ్లోకాలు, ఇంకా ఒక 16 టీకే. దీని ప్రకారం ఇక్కడ ఏమంటున్నారంటే, ఏవైతే మీరు రకరకాల క్రతు అంటే రకరకాల కార్యాలు చేస్తారో, వేదిక్ రిచువల్స్, పూజలు పునస్కారాలు కొన్ని చేస్తారు కదా శృతి శాస్త్రాల అనుసారంగా, అవి నేనే. యజ్ఞ, ఏ స్మృతి శాస్త్రాల్లో రచించిన యజ్ఞ కూడా, అది కూడా నేనే. స్వాధ అంటే ఏవైతే మనము మన యొక్క పితృలకు ఏదైతే అర్పిస్తామో అది కూడా నేనే. ఔషధాన్ని కూడా నేనే. మంత్రాలు జపిస్తాం, అది కూడా నేనే. అజ్యం అంటే నెయ్యి. అగ్ని అంటే అగ్ని. హుతం అగ్నిలో మనం భగవంతుడికి అర్పించే విధానం, ఇవన్నీ నేనే. అంటే ఇలా భగవంతుడిని ఇన్ని విధాలుగా కూడా వాళ్ళు అర్చిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటండి ఒక విధంగా చెప్పాలంటే అన్ని భగవంతుడి నుంచే వచ్చాయి. భగవంతుడి నుంచి భగవంతుడి యొక్క శక్తులే అన్ని సర్వం సృష్టి అంతా వ్యాపించి ఉన్నాయి. కనుక కొంతమంది ఆ భగవంతుడి యొక్క శక్తుల్ని ఆరాధిస్తారు భగవంతుడు అనుకొని, కొంతమంది అలా కొన్ని వస్తువుల్ని భగవంతుడు అని కూడా ఆరాధిస్తారు. ఎందుకంటే అన్ని భగవంతుడి నుంచే వచ్చాయి కనుక ఆ విధంగా ఇండైరెక్ట్గా వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తున్నారు, పరోక్షంగా భగవంతుడిని ఆరాధిస్తున్నారు. కానీ ఇది పరోక్ష పద్ధతి అని కూడా కృష్ణుడు చెప్తారు మనకి. సో ఇంకొక శ్లోకం వచ్చేసి 17వ శ్లోకం. పితాహం అస్య జగతో మాతా దాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకార రిక్సామయజుర్ ఏవచ. ఇప్పుడు చెప్తున్నాడు, అదే చెప్పి అన్ని నా దగ్గర నుంచి వచ్చాయి, నేనే పిత. ఈ యొక్క పితాహం అస్య జగతో, ఈ మొత్తం జగత్తుకి నేనే పిత. మాతా ధాత పితామహ, నేనే మాత నేనే ధాత, అవునా? అలాగే నేనే పితామహ, అన్ని నేనే ఈ యొక్క లోకానికి. వేద్యం పవిత్రం ఓంకార, నేను ఈ యొక్క వేదాలలో ఓంకార, అవునా? ఓంకారం నేనే. చెప్పాను కదా శబ్దం అవతారం కూడా కృష్ణుడే అని, అది ఓంకారం రూపంలో. ఇంకా వేదం యొక్క దాని మెయిన్ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా కృష్ణుడే అనమాట. రిక్సామయజుర్ ఏవచ, రిక్సామయజుర్ వేదాలు అన్నీ నేనే. గతిర్ భర్త, ఒక నెక్స్ట్ శ్లోకం కదా 19, 20 కూడా చూసుకొని ఒకేసారి చర్చించుకుందామంట. 18, 19 2 చూసుకొని చర్చించుకుందాం ఒకేసారి. సో ఇవన్నీ ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కృష్ణుడు యొక్క శక్తుల ద్వారానే అన్నీ జరుగుతాయి. అందుకే ఆ విధంగా కృష్ణుడిని అర్థం చేసుకొని కొంతమంది ఆరాధించుకుంటుంటారు. గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం తపామ్యహం అహం వర్షం నిగ్రహ్ణామి ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సత్ అసత్యాహమర్జున. సో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట, ఇలా అన్నీ నేనే, అన్నీ నా నుంచి వచ్చాయి కనుక కొంతమంది ఇలా విశ్వరూపంలో ఇదే నా రూపంగా, లేకపోతే దీన్నే నా యొక్క భగవంతు అనుకొని దీన్నే వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది. సో ఇక్కడ చెప్తారు, గతిర్ భర్త ప్రభు సాక్షి, నేనే గతి, నేనే భర్త, అన్నిటినీ
భరించేది నేనే, ప్రభు నేనే, అందరికీ ప్రభు నేనే, సాక్షి. అవునా, భగవంతుడే సాక్షి. నివాస శరణం సుహృత్, నివాసం అది నేనే. అంటే అందరికీ శరణాగతి అంటే శరణం తీసుకునేది భగవంతుడికి. అవునా, అలాగే సుహృత్, భగవంతుడు అందరికీ ఎంతో ప్రియమైన మిత్రుడు. ప్రభవ ప్రళయ స్థానం, నేనే సృష్టి, నేనే వినాశం, నేనే పాలించేది. ప్రభవ ప్రళయ స్థానం. నిదానం బీజం అవ్యయం. సో ఇలాగా అన్నీ నాలోనే నివసిస్తాయి, మొత్తం మీద రెస్టింగ్ ప్లేస్. ఇంకా ఈ యొక్క బీజం అది కూడా నేనే. తపామ్యహం అహం వర్షం, తప ఎండ వేడి నేనే, వర్షం కూడా నేనే. నిగ్రహామ్యుత్సృజం, నేను అవసరం ఉన్నప్పుడు ఆ యొక్క వానను, వర్షాన్ని నిలిపివేయగలను, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని, వర్షాన్ని కురిపించగలను. అమృతం చైవ మృత్యుశ్చ, అమృతం నేనే, మృత్యు కూడా నేనే. సదసచ్చాహం అర్జున, నేనే ఆ యొక్క అన్ని సూక్ష్మ మరియు స్థూల ఇంకా మరియు ఆత్మ అన్నీ నేనే. బేసికలీ కృష్ణుడు చెప్పింది అంటే అన్నీ నా దగ్గర నుంచే వచ్చాయి, నా నుంచే వచ్చాయి. కనుక ఇలాంటి వాళ్ళు ఎవరైతే విశ్వరూపాన్ని దర్శించుకొని దాని ద్వారా పూజించుకుంటారో, సో భగవంతుడు ఎన్నో విధాలుగా వాళ్ళు పూజించుకుంటుంటారనమాట. సో ఇప్పుడు ఇంకోటి చెప్పుకున్నాం కదా, ప్రతీకోపాసన, ప్రతీకోపాసన ఇంకో కేటగిరీ ఉంది కదా, వాటి గురించి ఇప్పుడు, వాళ్ళ గురించి ఇప్పుడు 20 నుంచి 25 వరకు చర్చించుకుంటారు కృష్ణుడు. చూసుకుందామంట. ఓకే, సో 20 శ్లోకంలో ఉన్నారన్నమాట. త్రైవిద్యా మాం సోమ పాపూత పాప యజ్ఞేరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏంటంటే వేదాలు చదివి దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క స్వర్గలోకానికి వెళ్ళాలి, చంద్రలోకానికి వెళ్ళాలి, ఇంకా అలాంటి ఆశలతో వాళ్ళు ఎన్నో వేదాలు చదువుతారు, సోమరసాన్ని అక్కడ వెళ్ళి తాగుతారు. వీళ్ళు ఇలా రకరకాల ఉపాసనలు చేస్తారు, దాని గురించి దానికి కావాల్సిన పూజలు పునస్కారాలు చేస్తారు కదా, కర్మలు చేస్తారు కదా, యజ్ఞాలు చేస్తారు కదా. సో ఇలాంటి వారు కూడా ఒక రకంగా మంచి వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు దీని ద్వారా అట్లీస్ట్ పాపాలు చేయట్లేదు, వాళ్ళ యొక్క ఆశయాల్ని వాళ్ళు వేదిక పద్ధతిలో వాళ్ళు తీర్చుకుంటున్నారు వాళ్ళకున్న కోరికల్ని. సో వాళ్ళు అలా పూజలు చేసుకొని, దానికోసం పూజలు చేసుకొని అలా స్వర్గానికి వెళ్ళి అక్కడ బాగా భోగించి వాళ్ళు ఎన్నో అక్కడ ఉన్న అన్ని వసతుల్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అక్కడ ఇంద్రుడి యొక్క అశ్నంతి దివ్యం దివి దేవ భోగాన్, ఆ దేవతలు భోగించే ఆ వస్తువుల్ని కూడా వీళ్ళు భోగిస్తారంట. తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం, సురేంద్ర అంటే ఇంద్రుడి యొక్క లోకానికి వెళ్తారు వీళ్ళు. ఆ యొక్క మంచి పుణ్యకర్మాలు చేసుకొని, లేకపోతే కొన్ని యజ్ఞాలు అవన్నీ కార్యాలు చేసుకొని, కర్మకాండి కార్యాలు చేసుకొని అక్కడి వరకు వెళ్ళగలరు. సో వీళ్ళు దీనికోసం కొన్ని రకాల దేవతలు ఇందరూ ఎవరిని పూజిస్తే ఎక్కడికి వెళ్తారో ఆ విషయం కూడా మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు, అప్పుడే చూసేసుకుందామంట. సో మీరు మొత్తం 20 నుంచి 25 వరకు ఒకటే కాన్సెప్టు. సో ఈ యొక్క కాన్సెప్ట్ చూద్దామంట ఇప్పుడు. సో ఇలా ఎన్నో పుణ్యకార్యాలు చేసి, కొన్ని యజ్ఞాలు చేసి అలా వెళ్తారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బాగా భోగించిన తర్వాత ఎప్పుడైతే ఆ పుణ్య ఫలాలు కంప్లీట్ అయిపోతాయో చెప్పుకున్నాం కదా, క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. ఆ శ్లోకం ఇక్కడ వస్తుంది, 21వ శ్లోకం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. సో ఇలా ఎప్పుడైతే వాళ్ళు ఆ స్వర్గలోకాలు ఎంతో భోగించి వాళ్ళ పుణ్యఫలాలన్నీ అయిపోయిన తర్వాత, దాని తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ క్షీణే పుణ్యం మర్త్యలోకి విశంతి, మళ్ళీ పృథ్వీలో జన్మిస్తారంట. సో ఇలాంటి వారు ఎప్పుడు ముక్తిని ప్రాప్తించుకోలేరు. ఇలా స్వర్గానికి పోతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ చేసుకుంటారు కర్మలు, దాని ప్రకారం మళ్ళీ స్వర్గానికి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఇలా తిరుగుతూ ఉంటారు అనమాట ఒక్కొక్క గ్రహంలోకి.
మళ్ళీ ఇంకా పాపాలు చేసుకుని కిందికి కూడా వెళ్తారు నరకానికి. సో ఇలాగ ఎక్కడో అక్కడే బ్రహ్మాండంలో ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క చోట తిరుగుతూ ఇలాగే జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు దీని నుంచి బయటపడలేరు ఈ మార్గం ద్వారా. సో ఈ యొక్క రకమైన ఉపాసన గురించి చెప్తున్నారు ఇక్కడ. సో అందుకనే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు అనమాట. కానీ ఎవరైతే కృష్ణునికి అనన్య భక్తి చేసుకుంటారో వాళ్ళకి మాత్రం కృష్ణుడు వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళని రక్షిస్తాడు, ఆ భగవద్ధామానికి తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ చెప్తాడు. అంటే మిగతా వాళ్ళు ఇలా ఉపాసన చేసుకునేవారు వేరే రకరకాల దేవీ దేవతలకు, అంటే ఆ స్వర్గానికి వెళ్ళడానికి, అక్కడ ఇక్కడ వెళ్ళడానికి, భోగించడానికి, వాళ్ళకి జన్మ మృత్యు నుంచి ఎప్పుడు ముక్తి కలగదు. ఇంకా కృష్ణుడు వాళ్ళకేమి ఇంకా సహాయం చేయడం అనమాట. ఇప్పుడు కృష్ణుడు ఎవరికి యోగక్షేమ మహామ్యం, చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది, 22వ శ్లోకం కూడా. అనన్యస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కానీ ఇప్పుడు అనన్యస్ చింతయంతో మాం, ఎవరైతే అనన్యస్ ఇంకా వేరేది కాకుండా నన్ను పూజిస్తారో, చింతోమా ఎప్పుడు నన్ను చింతిస్తారు నా గురించి, ఏ జన పర్యుపాసతే ఎప్పుడు ఇలాంటి జనులు నన్ను ఉపాసన చేసుకుంటారు, నన్ను ఆరాధిస్తారు, తేషాం నిత్యాభియుక్తానాం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా యొక్క ఆధ్యాత్మిక శరీరాన్ని గుర్తు చేసుకొని దానిపైనే ధ్యానించుకుంటారో వాళ్ళకి యోగక్షేమం వహామ్యహం. వాళ్ళు ఏదైనా వాళ్ళకు అడ్డంకి ఉన్నా, వాళ్ళకి ఏమైనా లేకున్నా యోగక్షేమం వహామ్యం, అలాంటి వారికి నేను స్వయంగా వాళ్ళకి ఏమైనా లోపాలు ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తాను, స్వయంగా నేనే పరిష్కరిస్తానని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాను అనమాట. అలాంటి గ్యారంటీ ఇస్తున్నాడు కృష్ణుడు. అంటే మీరు శుద్ధి భక్తి చేసుకోండి, మీరేం కంగారు లేదు, ఇంకేం సమస్యలు ఉన్నా, ఏమైనా తక్కువైనా ఆ తక్కువ అయింది ఏందో నేను చూసుకుంటాను, ఇంకా మీకు ఏం ప్రాబ్లం రాకుండా మీ భక్తిని నేను రక్షిస్తాను అని ఇక్కడ కృష్ణుడు ఆశ్వాసన ఇస్తున్నారు అన్నమాట భక్తులకి, శుద్ధ భక్తులకి. సో ఇలా ఈ యొక్క శుద్ధ భక్తుడు అర్జునాచార్య అని మన దక్షిణ భారతంలో చెందిన ఒక మహాభక్తుడు, ఆయన ఈ శ్లోకాన్ని చదువుతున్నాడు, దీనికి అనువాదాన్ని రాస్తున్నాడు. ఇలా చూసినప్పుడు యోగక్షేమం వహామ్యహం, అహం అంటే నేను, కృష్ణుడు అంటున్నాడు స్వయంగా ఏం సమస్య వచ్చినా కృష్ణుడు ఆ లోటుని తీరుస్తాడంటున్నారు భక్తుడికి. కృష్ణుడు స్వయంగా వచ్చేలా లోటు తీరుస్తాడు అంటే కృష్ణుడు ఎవరి ద్వారానో ఆ లోటు తీరుస్తుండొచ్చులే. మనకేమైనా కావాలంటే శుద్ధ భక్తులకి ఏమైనా అవసరం ఉంటే భగవంతుడు ఎవరి ద్వారానో అయినా కానీ ఆ విషయాల్ని వాళ్ళ వస్తువులు కానీ ఆ యొక్క లోపాన్ని కానీ తీరుస్తుండొచ్చులే అని అనుకుంటాడనమాట అర్జునాచార్య. అలా అనుకొని దాని యొక్క అనువాదం రాసేటప్పుడు ఇలా రాస్తాడనమాట. కృష్ణుడు ఇలా శుద్ధ భక్తులకి ఏవైనా అవసరాలు ఉంటే ఆయన ఎవరి ద్వారానో ఆ అవసరాలని తీరుస్తాడు అని దాని అనువాదాన్ని రాస్తాడనమాట. రాసేసి సరే స్నానం చేసొద్దాం అనేసి ఆయన ఇంటి బయటికి నదిలోకి వెళ్తాడనమాట స్నానం చేయడానికి. నది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉంటుంది. ఓకే, సో వాళ్ళ ఇంట్లోకి 2 పిల్లలు వస్తారనమాట. 2 అబ్బాయిలు వస్తారు, చిన్న పిల్లలు వస్తారు. సో ఆ 2 పిల్లలు వస్తారు. ఆ 2 పిల్లలు వాళ్ళ యొక్క భుజాల మీద పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి కండి, పెద్ద కర్ర మీరు చూసే ఉంటారు. భుజాల మీద ఆ కర్రను పట్టుకొని 2 భుజాల మీద అలా కర్ర పట్టుకొని ఒక సైడు ఎంతో లగేజు, ఇంకో సైడ్ ఇంకో లగేజు. ఆ లగేజ్ని అలాంటి పెద్ద భారీ లగేజ్ని వాళ్ళు తీసుకొని వెళ్తారు, అలా ట్రావెల్ చేస్తారు. మీరు చూసే ఉంటారు ఊర్లలో ముందు కాలంలో. ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని చోట్ల చేస్తుంటారు, మీరు చూసే ఉంటారు. దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ గుర్తులేదు. సో అలా ఆ 2 పిల్లలు వాళ్ళు ఎంతో బరువుల్ని, ఎంతో సామాగ్రి అనమాట, ఎన్నో రకాల పువ్వులు, పండ్లు, ఇంకా ధాన్యాలు, ఇంకా ఘీ అంటే పాలు, పెరుగు, ఇంకా ఏమేం కావాలో పళ్ళు అన్నీ, అంటే మనం కిచెన్లో ఆహారం వండడానికి కావిడి. ఓకే, శ్రీనివాస్ గోవిందరావు చెప్తున్నారు కావిడి అంటే, ఇంకొక ప్రభుజీ కూడా నరసింహరావు ప్రభుజీ ఇంకొకటి కూడా రాశారు, కావిడి అంటారంట. ఓకే, ఆ కావిడి మీద తీసుకొని వచ్చారంట ఆ కావిడిని. సో ఎంతో బరువు ఉందన్నమాట, అది ఎంతో బరువు. వాళ్ళ ఆవిడ చూసి, అరే మీరేంటి ఇంత బరువుని ఎలా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటంటే ఆచార్యులు వారు మమ్మల్ని పంపించారు మాత మీకు ఇవ్వడానికి ఇవన్నీ కూరగాయలు, ఇంకా ఈ పళ్ళు, ఇంకా ధాన్యాలు, ఇంకా ఈ పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ మీకు ఇవ్వడానికి మీకు పంపించారు మమ్మల్ని. అంటే అసలు మా వారు ఆచార్యులు ఇంత క్రూరులు కాదే, మీ ఇంత చిన్న చిన్న పసిపిల్లల్లో ఉన్నారు, ఇంత బరువులు
మీ వెనకాల భుజాల మీద వేసి ఎలా పంపించారు, అసలు ఆయన ఇలా పంపించున్నాడే, మీరు ఎందుకు తీసుకొచ్చారు ఇలాంటివి మీతోనే అంటే, అప్పుడు ఆ పిల్లలు అంటారు, కాదమ్మా మీ ఆయనే నాకు గట్టిగా కొట్టారు, మేము తీసుకోలేము, ఇంత 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 మూత మేము మోయలేమంటే వెనకాల వీపు వాయించారు మాకు, మీరు కావాలంటే చూడండి అని వాళ్ళ వీపులు చూపిస్తారనమాట. అప్పుడు ఒక వాతలు ఉంటాయి వాళ్ళ వీపుల మీద, పెద్ద పెద్ద వాతలు ఉంటాయి. సో అప్పుడు ఆమె చాలా బాధ వేస్తుంది అనమాట. సరే మీరు కూర్చోండి, నేను వంట వండి మీకు ఏదైనా నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకొస్తాను, మీరు తినేసి వెళ్ళండి అని లోపలికి వెళ్తే వాళ్ళు అక్కడ నుంచి, వద్దమ్మా మీ ఆయన వచ్చాడంటే మా మీద ఇంకా కోపంతో ఇంకా మళ్ళీ ఏమంటాడో, తిడతాడో, కొడతాడో, మేము వెళ్ళిపోతాం అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. సరే అని ఆమె లోపలికి వెళ్ళి ఇంకా వంట చేసుకుంటుంటుంది. తర్వాత అర్జునాచార్యులు వస్తారనమాట ఇంటికి. ఆయన స్నానం ఇంకా పూజా వందనం చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వస్తారనమాట. ఇంటికి వస్తే ఆయన చూస్తాడు, ఎన్నో సామాన్ అంతా ఎంతో సామాగ్రి వచ్చింది, వంట సామాగ్రి. ఆమె వంట చేస్తుంది. ఇంకా ఆమెను అడుగుతాడండి, ఏంటి ఇవన్నీ ఎవరు తెచ్చారు ఎక్కడి నుంచి? ఆయన అంటారు, మీరే కదండి అంత ఇద్దరు పిల్లల్ని అలా కొట్టి వాతలు పెట్టి వాళ్ళ వేగులకి వాళ్ళ నుంచి పంపించారు, ఎందుకండి ఇంత క్రూరంగా వాళ్ళ చేత వ్యవహరించారు, ఎంతో చిన్న పిల్లలు వాళ్ళు అని. అప్పుడు ఆ అర్జునాచార్య అంటాడు, నేను ఎవరిని పంపించలేదే, ఎవరు పిల్లలు వచ్చారు, ఏం తీసుకొచ్చారు, అసలు ఏం జరిగింది అని. అప్పుడు ఆమె మొత్తం వర్ణిస్తుంది అనమాట. వర్ణించిన తర్వాత అర్జునాచార్యకి ఒక డౌట్ వస్తుంది, సందేహం కలిగి ఆయన ఆమెను అడుగుతాడు, అవును ఆ ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారు నాకు వర్ణించు అని. సో ఆమె వర్ణిస్తున్నారు, చాలా ఎంతో సుందరంగా ఉన్నారు, ఒకతనేమో నల్లగా ఉన్నాడు, ఇంకొకతను తెల్లగా ఉన్నాడు. సో వాళ్ళ యొక్క వర్ణన, వాళ్ళ యొక్క రూపాన్ని వర్ణించగానే ఆయనకు అర్థమైపోయింది, కృష్ణుడు ఇంకా బలరాముడు ఇద్దరు చిన్న పిల్లల రూపంలో ఇవన్నీ తీసుకొని వచ్చారు, మా ఇంట్లో ఇవన్నీ అవి లేవనేసి, మా ఇంట్లో ఇవన్నీ కావాలి మాకు అనేసి ఆయన, నాకు ఇవి లోపం ఉంది, నా యొక్క ఇది అవసరం ఉంది నాకు అని తెలిసి ఆయన స్వయంగా తీసుకొని వచ్చాడు అంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అంటే భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకం ఆయన చేంజ్ చేస్తాడు. దాని తర్వాత నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చేంజ్ చేసి అక్కడ అసలు ఇది ప్రభుపాదుల వారు ఈ స్టోరీని ఈ యొక్క శ్లోకానికే ఆయన ఇచ్చిన ఒక ఉపన్యాసంలో అంటే లెక్చర్లో ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇలా అర్జునాచార్యుడు అనుకుంటారనమాట. సో శుద్ధ భక్తులతో ఇలాంటి లీలలు భగవంతుడు చేస్తాడనమాట. సో 23వ శ్లోకం చూద్దామంట. ఇది భగవంతుడు ఇచ్చే ఆశ్వాసన శుద్ధ భక్తులకి. కానీ భగవంతుడు అంటాడు, ఒకవేళ నన్ను కాకుండా ఇంకా ఏవో వేరే దేవీ దేవతలను పూజ చేశారనుకోండి, సో వాళ్ళ ద్వారా మీకు ముక్తి లభించదు, కానీ స్వర్గానికి పోగలరు, లేకపోతే వాళ్ళు ఉన్న లోకానికి మీరు పోగలరు. ఏదో ఒక లాభం ఉంటుంది, వేస్ట్ అవ్వదు. ఎందుకంటే వేదిక పద్ధతిలో వేదాల్లో చెప్పిన మీరు ఏం చేస్తారో దానికి ఏదో ఒక లాభం ఉంటుంది, ఆ లాభం మీకు దక్కుతుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ దాని గురించి చెప్తారనమాట. ఇంకా 2-3 శ్లోకాలు అవి చూసుకొని ముగిద్దామంటే ఈరోజు చర్చ. ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఇక్కడ ఏం చెప్పారంటే, ఏప్యే అన్య దేవత ఇంకా వేరే ఎవరైనా దేవి దేవతలు మీరు పూజ చేశారనుకోండి, యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ. వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే నన్ను పూజిస్తున్నారు, కానీ ఏ విధంగా? యజంతే అవిధిపూర్వకం. ఎందుకంటే వాళ్ళు దేవతలునే భగవంతుడు అనుకొని, లేకపోతే ఇంకా వాళ్ళు ఏదో ఆశించుకొని వాళ్ళు పూజిస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఇప్పుడు దేవతలు ఇచ్చే వరాలన్నీ కూడా భగవంతుడి వాళ్ళకి ఇచ్చిన శక్తి మాధ్యంతోనే ఆ దేవతలు కూడా మనకు వరాలు ఇస్తారు, అవునా? సో అందుకనే ఇండైరెక్ట్గా దేవతల్ని పూజిస్తూ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళని పరోక్షంగా నన్నే పూజిస్తున్నారు, ఎందుకంటే దేవతల్ని నియమించింది నేనే కదా, ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఇది అవిధిపూర్వకం. సో అందుకనే దీని ద్వారా మీరు ఆ యొక్క భగవద్ధామానికి వెళ్ళలేరు. కానీ ఒక స్టెప్ చెప్పాం కదా, కర్మకాండలో మీరు దేవీ దేవతలను పూజిస్తారు. దాని ద్వారా మెల్లిగా ఇప్పుడు దేవతలను పూజించిన తర్వాత మెల్లిగా మీకు జ్ఞానోదయం అయిన తర్వాత మెల్లిగా కర్మయోగం, నిష్కామ కర్మయోగం, భక్తి యోగం వరకు చేరుకుంటారు. సో ఇక్కడ ఇంకొక శ్లోకం చెప్తారు, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వవేత్తశ్చవంతి తే. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారనమాట, అహం హి సర్వభూత యజ్ఞానాం, ఈ ఎన్ని యజ్ఞాలు మీరు ఎన్ని చేసుకోండి, ఏ యజ్ఞంలో అయినా, భోక్త చ ప్రభురేవ చ, అన్ని యజ్ఞాలకి భోక్త నేనే, ప్రభువుని నేనే. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ, నతు మాం అభిజానాతి, నీకు ఇది తెలియదు. ఇలాంటి వాళ్ళు తెలియక
ఎవరైతే నన్ను ఏమన్నా విపరీతంగా వాళ్ళు వివరిస్తారో వాళ్ళు తత్వేంతశ్చయంతితే, వాళ్ళు పతనమైపోతారు. సరిగ్గా అర్థం చేసుకోకుండా భగవంతుడే భోక్త అన్నిటికీ అని అర్థం చేసుకోలేని వాళ్ళు పతనమైపోతారు వాళ్ళ యొక్క ప్రయాణంలో అని చెప్తున్నారు కృష్ణుడు. సో కృష్ణుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ. మరి ఏమవుతుంది, మరి కృష్ణుడిని పూజించుకుంటే ఏమవుతుంది, దేవతలను పూజించుకుంటే ఏమవుతుంది, ఇంకా ఎవరిని పూజిస్తే ఎక్కడ వెళ్తాం మనం, గతి ఏంటి అనేది ఇప్పుడు కృష్ణుడు, ఇది కూడా మంచి శ్లోకము, గుర్తుంచుకోవచ్చు, కంఠస్థం చేసుకోవచ్చు. దీంతో ముగిద్దామంట. యాంతి దేవావ్రతా దేవాన్ పితృణ్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాంతి దేవా వ్రతా దేవా, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తేనండి ఆ దేవుడు ఉన్న చోటికి, ఆ లోకానికి మీరు వెళ్ళిపోతారు. మీరు ఇంద్రుడిని పూజించారనుకోండి, ఇంద్రలోకానికి వెళ్ళిపోగలరు. సూర్యుడిని పూజిస్తే సూర్యలోకానికి వెళ్ళిపోతారు. చంద్రుడిని పూజిస్తే చంద్రలోకానికి, చంద్రగ్రహాన్ని చేరుకుంటారు. పితృలని, పితృని యాంతి పితృవ్రత, కొంతమంది వాళ్ళ పితృల్ని కూడా, అంటే వాళ్ళ యాన్సిస్టర్స్, వాళ్ళ పూర్వీకులను కూడా వాళ్ళు పూజించుకుంటారు, ఆరాధిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్న చోటికి, వాళ్ళున్న లోకానికి మీరు వాళ్ళు వెళ్ళిపోతారు. భూతాని యాంతి భూతేజ్య, ఎవరైతే భూతాలను, భూత ప్రేత పిశాచాలను కూడా కొంతమంది ఆరాధిస్తారండి, వాళ్ళందరూ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్, ఇంక దాన్ని ఏమంటారు మనం, కాలా జాదు, దీన్ని తెలుగులో ఏమంటామంటే, మీరు చెప్పచ్చు తెలుగులో ఏమంటారంటే బ్లాక్ మ్యాజిక్ని కొంతమంది చేస్తారు కదా బ్లాక్ మ్యాజిక్. ఇక్కడ బెంగాల్లో చాలా ఫేమస్, బెంగాల్లో బాగా చాలామంది చేస్తుంటారు బ్లాక్ మ్యాజిక్. ఇంకా కొన్ని చోట్ల కూడా చేస్తుంటారు. తాంత్రికులు, వీళ్ళందరూ తాంత్రికులు అన్నమాట, తాంత్రిక విద్య. వీళ్ళందరూ భూతాలు, ప్రేతాలు ఇలాంటి వాటిని చేతబడి, కరెక్ట్, చేతబడి, పర్ఫెక్ట్. సో చేతబడి ఇలాంటివి చేస్తుంటారు కదా, ఇలాంటి వాళ్ళు కొన్ని భూతాలు, పిశాచాలు అలాంటి వాటిని కూడా పూజిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళిపోతారు. ఇదనమాట సిద్ధాంతం, చాలా సింపుల్ అండి. మీరు ఎవరిని పూజిస్తే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళిపోతారు, అంతే. మీరు భూత ప్రేతాలని పూజిస్తే భూత ప్రేతాలు ఉన్న చోటికి, ఆ లోకానికి వెళ్ళిపోతారు. అలాగే కృష్ణుడు అంటున్నాడు ఫైనల్గా, యాంతి మధ్యాజినోపి మాం, ఒకవేళ నన్ను పూజిస్తే నా దగ్గరికి వచ్చేస్తారు. ఇంతే సిద్ధాంతం, చాలా సింపుల్, మనం అర్థం చేసుకోవడం ఏ కన్ఫ్యూజన్ లేదు, అవునా. ఒకవేళ నన్ను పూజించారనుకోండి, నా దగ్గరికి వచ్చేస్తారు. మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే ముందే చెప్పేశారు కృష్ణుడు, మీరు స్వర్గానికి వెళ్ళినా, భూత ప్రేత పిశాచుల లోకానికి వెళ్ళినా, మీ పితృలోకానికి వెళ్ళినా, మన చంద్రలోకానికి వెళ్ళినా, ఇంద్రలోకానికి వెళ్ళినా, బ్రహ్మలోకానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ అన్నీ బ్రహ్మాండం లోపలనే ఉన్నాయండి ఇవన్నీ. మళ్ళీ తర్వాత ఆ జన్మ తర్వాత ఒకవేళ మీరు భక్తి చేసుకోకపోతే, ఎక్కడికి వెళ్ళినా మీరు భక్తి చేసుకుంటే అక్కడ నుంచి కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కానీ చెప్తారు, స్వర్గలోకానికి వెళ్తే అక్కడ ఎన్నో భోగ విలాస వస్తువులు ఉంటాయన్నమాట. భోగించడానికి ఎన్నో సువిధలు ఉంటాయి, ఎంతో మంచి శరీరం ఉంటుంది, ఇంకా ఎంతో మంచి ఇంద్రియాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా అక్కడ వస్తువులు కూడా అన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సో భోగించడానికి అక్కడ ఎన్నో సదుపాయాలు ఉంటాయి. ఆ భోగ విలాసాల్లో మునిగి అక్కడ నుంచి భక్తి చేసుకోవడం అనేది కూడా చాలా కష్టం అంటాం. ఇంకా నరకానికి వెళ్తే ఎన్ని కష్టాలు ఉంటాయి అంటే, ఇంకా మనం భగవంతుడిని గుర్తు చేసుకోవడం, అంటే భగవంతుడి భక్తి చేసుకోవాలనే అంత ఆలోచన కూడా రాదనమాట. ఆ పెయిన్, ఆ దుఃఖంలోనే మునిగి తేలుతూ ఉంటాం అనమాట, నరకంలో కష్టాలు. అందుకని ఈ యొక్క మర్త్యలోకంలోనే చాలా మంచి అవకాశం అంట భక్తి చేసుకోవడానికి. సుఖ దుఃఖాలు సమంగా ఉంటాయి కనుక బ్యాలెన్స్గా మనకు భక్తి చేసుకోవడానికి కొంచెం అనుకూలమైన వాతావరణం అనమాట. ఇంకా సులభంగా భక్తి చేసుకొని సులభంగా మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు. అందుకే కృష్ణుడు అంట, మీరు డిసైడ్ చేసుకోండి మరి మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారో. కనుక మీరు ఇలా అనుకోకండి, ఎవరిని పూజించినా, ఎలా పూజించినా, ఏం చేసినా భగవద్ధామానికి వెళ్ళిపోతానని మాత్రం అనుకోండి. అది తప్పు పద్ధతి. యతో మత్ తతో పత్ అని ఒక పద్ధతి ఉంటుంది అనమాట. కృష్ణుడు అంటాడు, అలా కాదు, యతో మత్ తతో పత్ కాదు, ఎవరిని పూజిస్తే అక్కడికే వెళ్తారు. ఎవరిని పూజించినా భగవద్ధామానికి వెళ్ళలేరు. భూత ప్రేతాలను పూజిస్తే భగవద్ధామానికి వెళ్తారా? వెళ్ళలేరు కదా. అలాగే ఎవరిని పడితే వాళ్ళని పూజించుకొని మనకి ఇష్టం వచ్చినట్టు మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాము. ఏ మనుషులను మనం భగవంతుడిగా అవతారగా పూజించేసుకుంటే, భగవంతుడు అవతారాలు భగవంతుడు ఇక్కడ భాగవతంలో, భగవద్గీతలో చెప్పారండి, పురాణాల్లో, శాస్త్రాల్లో. వారిని మనం భగవంతుడి యొక్క అవతారాలుగా స్వీకరిస్తాం. ఎవరో మనిషి నేను భగవంతుడి అవతారాన్ని, నేను ఈ బాబాజీని, ఈ స్వామీజీని, నేనే అవతారాన్ని భగవంతుడిని అంటే మనము స్వీకరించము. అలా పూజించుకుంటే వాళ్ళు ఎక్కడ పోయారో వాళ్ళు నరకానికి పోతే వీళ్ళు కూడా నరకానికి వెళ్తారు వాళ్ళతో పాటు, అంతే. అంటే ఎవరిని మీరు పూజిస్తే వాళ్ళు ఉన్న చోటికి మీరు చేరుకుంటారు, అదనమాట సిద్ధాంతం. సో ఇక్కడ మనం ఈరోజు ముగించుకుందాము. ఇంకా మరి శుద్ధ భక్తి
దాని యొక్క కృష్ణ భక్తి, దాని యొక్క గొప్పతనం, దాని యొక్క కీర్తి, ఇంకా ఎలా చేసుకోవాలి ఏంటనే విషయం సారం మీరు చూడండి. భగవద్గీతలో మధ్యలో సారం అని చెప్పామా, మధ్యలో చాప్టర్లు 18 అధ్యాయాల్లో మధ్యలో అంటే ఏమొస్తుందండి, ఎగ్జాక్ట్ మధ్యలో అంటే యాక్చువల్లీ చెప్పాలంటే 9వ చాప్టర్ ఎండింగ్ మధ్యలో, అవునా? 9వ చాప్టరు పూర్తయినప్పుడు 10వ చాప్టర్ మొదలయ్యేది, అదే కదా మధ్య భాగం. అంటే 9వ చాప్టర్ ఆఖరున 10వ అధ్యాయం ముందు. ఇది అసలైన సారం, అంటే భక్తికి సంబంధించి, భక్తి యొక్క సారం, మొత్తం భక్తికి సంబంధించిన గూఢతత్వం ఇక్కడ ఉందన్నమాట. సారం అంతా ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మనం రేపు ఎల్లుండి చర్చించుకునేది అంటే రేపు 9వ అధ్యాయం ఆఖరు భాగం మరియు మరుసటి రోజు 11వ అధ్యాయం మొదటి భాగం. ఇందులో భక్తి తత్వంలోంచి ఉన్న మొత్తం సారాన్ని వర్ణించారు విస్తృతంగా. అందుకని రేపు ఎల్లుండి అసలు ఆ మధ్య భాగం, భగవద్గీతలో ఉన్న మధ్య భాగం రేపు ఎల్లుండి చూస్తాం మనము. సో అది రేపు ఎల్లుండి చర్చించుకుందాం. మళ్ళీ కలుద్దాం రేపు ఇదే సమయానికి. మీ అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, श्रीमद् भगवद्गीता की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल. అవునండి, 22వ శ్లోకం మాత్రం భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఇందులో డిఫరెన్స్ ఉంది ఈ కాన్సెప్ట్లో. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు పూజిస్తే అక్కడికి వెళ్ళిపోతారు, అందులో కృష్ణుడు పూజిస్తే కూడా మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 25-25లో 22వ శ్లోకం మాత్రం శుద్ధ భక్తుడి గురించి, శుద్ధ భక్తి గురించి. కరెక్ట్. హరే కృష్ణ.